హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ చికెన్ సూప్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా చికెన్ సూప్ తాగితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక సాస్ ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. అందులో 150 గ్రామ్ వరకు చికెన్ వేసుకోవాలండి. ఇది బోన్లెస్ చికెన్. విత్ బోన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఉడికిన తర్వాత బోన్స్ సెపరేట్ చేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని 20 to 25 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలండి. చికెన్ ఉడికేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు సెపరేట్ చేసుకుందాం. ఈ చికెన్ స్టాక్ని పక్కన పెట్టుకోండి, తర్వాత వాడుకుందాం. ఇప్పుడు చికెన్ కొద్దిగా చల్లారాక ఇది ష్రెడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాస్ తయారు చేసుకుందామండి. ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాకపోయినా బటర్ కూడా వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ఒక స్పూన్ వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కూడా. 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ క్యారెట్, 1 టేబుల్ స్పూన్ బీన్స్ వేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్స్ కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుని అంతా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ముందుగా స్టాక్ పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ స్టాక్, అది వేసుకోవాలి. ఇప్పుడు మనం ష్రెడ్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని మరగనివ్వాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకోండి. అందులో మనం ఎగ్ వైట్ సెపరేట్ చేసుకోవాలండి. ఇలా ఎగ్ వైట్ సెపరేట్ చేసుకున్నాక వైట్ మాత్రమే సూప్లో వేసుకోవాలి. ఎగ్ వైట్ వేసుకుని ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఇది అంతా పీసెస్గా విడిపోతుందండి, లేకపోతే ముద్దగా ఉండిపోతుంది. ఇప్పుడు ఇది 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సూప్ పలసగా కావాలంటే ఇది అవసరం లేదండి. చిక్కగా కావాలంటేనే మనం కార్న్ఫ్లవర్ వాడుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకున్నాక అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఒకవేళ మీకు సూప్ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోండి. సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.